బస్సు డ్రైవర్ క్లీనర్తో వైద్య విద్యార్థుల గొడవ 5గురి ప్రాణాల్ని బలి తీసుకుంది. విజయవాడ గొల్లపూడి వద్ద అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన 4 విద్యార్థులు సహా బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో 31 మంది గాయపడ్డారు. అందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. సెల్ ఫోన్లు, పర్సులు కొట్టేశారని, బస్సు క్లీనర్ చోదకుడితో విద్యార్థుల ఘర్షణే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. నిత్యం రద్దీగా ఉండే విజయవాడ గొల్లపూడి వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ కు చెందిన బస్సు బోల్తాపడి ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన 4 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన విద్యార్థుల్ని లక్ష్మణ్, విజయతేజ, విజయ కృష్ణమోహన్, ప్రణయరాజులుగా గుర్తించారు. ప్రమాదానికి ముందు బస్సులో డ్రైవర్, క్లీనర్, మెడికోల నడుమ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు చోదకుడు శంకర్ మద్యం మత్తులో ఉన్నాడని వైద్య విద్యార్థులు చెప్తున్నారు. దుర్ఘటనలో అతను చనిపోయాడు. వేగంగా హైదరాబాద్ వస్తున్న బస్సు గొల్లపూడి వద్ద చెట్టును బలంగా ఢీకొని బోల్తా పడటంతో నుజ్జునుజ్జైంది. ఓ విద్యార్థి తలకు తీవ్ర గాయాలై బస్సు సీట్ల మధ్యలోనే విగతజీవిగా మారాడు. మరో విద్యార్థి కాళ్లు తప్ప శరీరం మొత్తం బస్సు కింద పడిపోయింది. ఇంకో విద్యార్థి నుదురు ఛిద్రమైంది. మరో విద్యార్థి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే ప్రాణాలొదిలాడు. బస్సు బోల్తా పడిన ప్రాంతం గాయపడిన విద్యార్థుల ఆర్తనాదాలతో హృదయ విదారకంగా మారింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని అంబులెన్స్ల ద్వారా విజయవాడలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 31 మందిని ఆంధ్ర హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. 2 పేషెంట్స్ మాత్రం, ఒక పేషెంట్కి హెడ్ ఇంజరీ, ఫ్రాక్చర్ ఫీమరు అండ్ వేరియస్ అదర్ ఇంజరీస్ ఉన్నాయి. ఒక పేషెంట్కి పెల్విస్ ఫ్రాక్చరు, బ్లాడర్ ఇంజరీసు, ఫేషియల్ ఇంజరీసు, మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి. ఈ 2 వెంటిలేటర్ మీద ఉన్నారు. 2 పేషెంట్స్. వాళ్ళిద్దరు తప్పితే మిగతా 29 మంది దాదాపు రికవర్ అవుతారని. అమలాపురంలోని కిమ్స్ వైద్య కళాశాలలో జరిగిన ఆటల పోటీల్లో ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఓ బృందం ముందే హైదరాబాద్ చేరుకోగా మిగిలిన వారు సోమవారం విజయవాడకొచ్చి అక్కడ్నుంచి గుంటూరులోని హాయ్లాండ్ను సందర్శించేందుకు వెళ్లారు. ఆ సమయంలో కొందరు తమ సంచుల్ని బస్సులోనే ఉంచారు. అందులో పర్సులు, విలువైన ఫోన్లు ఉన్నాయని, వాటిని బస్సు క్లీనర్ దొంగిలించాడని, ఈ దొంగతనంలో చోదకుడి ప్రమేయం ఉందని వైద్య విద్యార్థులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్ కూడా ఇన్వాల్వ్ అయ్యాడని ఆ విషయం తెలుసుకోవడం వల్ల నాపన్న కూడా ఆపకుండా రైస్ బాగా అతనే టర్నింగ్ షీట్ కిందేసి గుద్దేశాడు. ఎంతమంది దొబ్బేశాడన్నా? ఎంతమంది 5 6 అంటే అందరం యాక్చువల్ తీసుకెళ్ళాం లోపల హైలాండ్ లోపల. కొంతమంది వదిలేస్తారు, వాళ్ళకి దొబ్బేశాడు ఈ బస్సు. గొడవ జరుగుతున్న సమయంలోనే ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న బస్సు చెట్టును ఢీకొని బోల్తా పడింది. క్షణాల్లోనే 5 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. మరణించిన వారిలో 2 హైదరాబాద్కు చెందినవారు కాగా ఒకరు ఆదిలాబాద్, మరొకరు కరీంనగర్ వాసులుగా తెలుస్తోంది. విద్యార్థుల మరణంతో ఉస్మానియా వైద్య కళాశాలకు సెలవు ప్రకటించారు. గాయపడిన వారి వివరాల కోసం 9440752310 నెంబర్తో సహాయక కేంద్రం ఏర్పాటు చేశారు. విజయవాడ గొల్లపూడి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన 4 విద్యార్థులు, బస్సు చోదకుడు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మంది గాయపడగా
కొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతి చెందిన విద్యార్థుల్ని లక్ష్మణ్, విజయ్ తేజ, విజయ్ కృష్ణమోహన్, ప్రణయరాజులుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు చోదకుడు శంకర్ మద్యం మత్తులో ఉన్నట్లు విద్యార్థులు చెప్తున్నారు. బస్సు చెట్టును బలంగా ఢీకొని బోల్తా పడటంతో నుజ్జునుజ్జైంది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని విజయవాడలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో జరిగిన క్రీడా పోటీలకు హాజరైన ఉస్మానియా వైద్య కళాశాల విద్యార్థులు గుంటూరులోని హైలాండ్ను సందర్శించేందుకు వెళ్లారు. ఆ సమయంలో కొందరు తమ సంచుల్ని బస్సులోనే ఉంచారు. అందులో పర్సులు, విలువైన ఫోన్లు ఉన్నాయని, వాటిని బస్సు క్లీనర్ దొంగలించాడని, దొంగతనంలో చోదకుడికి ప్రమేయం ఉందని వైద్య విద్యార్థులు ఆరోపించారు. ఆ విషయమై తగాదా పడుతున్న సమయంలోనే ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.